వెల్కమ్ టు క్వశ్చన్ ఆర్. అమెరికా భగ్గుమంటుందా? జనమంతా రోడ్ల మీదకు వస్తున్నారా అంటే ఎస్ అని వినిపిస్తుంది. ఎందుకు వస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. అక్కడ ఉపాధి కోసమా, ఉద్యోగాల కోసమా అంటే కాదు. పరాయి దేశాలపై బలవంతంగా చేస్తున్న యుద్ధాలపై అమెరికన్స్ భగ్గుమంటున్నారు. ట్రంప్ కింగ్ కాదు, నో కింగ్స్ అంటూ గళమెత్తుతున్నారు. ఎందుకంత అమెరికన్స్ లో ఆగ్రహం వస్తుంది అంటే అమెరికన్స్ ట్యాక్స్ మనీని యుద్ధం పేరుతో ట్రంప్ తగలబెడుతున్నారు అన్న మంట జనం గుండెల్లో రగులుతోంది. అండ్ అది బయటకు వస్తుంది. ఇప్పుడు ఇరాన్ వార్ మొదలుపెట్టి నెల రోజులు అవుతుంది. ఇంతవరకు తాడు లేదు, బొంగరం లేదు అన్నట్టుగా సాగుతుంది. ఇంట బయట నిరసన జ్వాలలు, ధరలు మండుతున్నాయి. ప్రపంచ దేశాలు అమెరికన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా వ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నో కింగ్స్ నినాదంతో నిరసనలు పెరిగిపోతున్నాయి. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ కు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ ఆందోళనకు మిన్నెసోటా కేంద్రంగా నిలుస్తుంది. అమెరికన్స్ ట్యాక్సీ మనీని యుద్ధం పేరుతో వృధా చేస్తున్నారని మండిపడుతున్నారు. న్యూయార్క్, లాస్ ఏంజలస్ అండ్ అలాగే డల్లాస్ వంటి ప్రధాన పట్టణాల్లో ధర్నాలు, ర్యాలీలు చేపడుతున్నారు. అమెరికా జాతీయ జెండాలు, ట్రంప్ ను విమర్శించే ప్లకార్డులు పట్టుకొని జనం వీధిలోకి వస్తున్నారు. దాదాపు 50 రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. పౌర హక్కులు, ఇమిగ్రేషన్, ఇరాన్ పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి ట్రంప్ పీఠం ఎక్కిన తర్వాత ఇది అతిపెద్ద ప్రజా ఆగ్రహమని లోకల్ మీడియాలో వరుస స్టోరీస్ వస్తున్నాయి. ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న ప్రజా ఉద్యమాన్ని ట్రంప్ లైట్ గా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. నిరసనలు చేపడుతున్న వారు కమ్యూనిస్టులు అంటా ఎద్దవా చేస్తున్నారు. ఏది చేసినా అమెరికా కోసమే చేస్తున్నానంటూ చెప్పుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. లాస్ ఏంజలస్ లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ వద్ద ఆందోళనకారులు పోలీసులపై వస్తువులు విసిరారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను వదిలారు. అటు నిరసనలపై స్పందించిన మిన్నెసోటా గవర్నర్ టీమ్ వాల్జ్ ప్రజాస్వామ్య విలువలను అడ్డుపడుతున్నారని చెప్తున్నారు. అయితే అమెరికాలోని ఆందోళనలు ట్రంప్ కు దడ పుట్టిస్తున్నాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ డిసెంబర్లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందనేది ట్రంప్ లో టెన్షన్ పెరిగిందని అన్నట్లుగా తెలుస్తుంది. అమెరికన్స్ ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారు? ప్రజా ఆగ్రహం ఎందుకు ఇంతలా పెరిగిపోతుంది? ట్రంప్ ప్రజల టార్గెట్ గా మారిపోయారా? ఆందోళనలు ట్రంప్ లైట్ గా తీసుకుంటున్నారా? మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ట్రంప్ కు ఎన్నికల భయం పట్టుకుందా? ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతున్నాయి ఇప్పుడు. No kings. And one reason we really don't need no kings is because of no kings. And one reason we really don't need no kings is because of no kings. No kings. And one reason we really don't need no kings is because of no kings. No kings. And one reason we really don't need no kings is because of no kings. And one reason సో ఈ అంశాన్ని మొత్తం సమరైజ్ చేసి, అనలైజ్ చేసి అండ్ అదే విధంగా అమెరికాలో ఉన్న ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ గురించి చెప్పడానికి మా కొలీగ్ ఆశ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు ఆశ. రైట్ శివాని, థ్యాంక్ యూ. ఎస్, మనం ముందు నుంచి చెప్తున్న విధంగా 30 రోజులు అవుతున్నా ఇంకా యుద్ధానికి సంబంధించి బ్రేక్ అయితే పడట్లేదు, ఫుల్ స్టాప్ కూడా పడట్లేదు. అమెరికా అదే విధంగా ముందుకెళ్తుంది, అటుపక్క ఇరాన్ కూడా అదే స్థాయిలో దుందుడుగ్గా ముందుకెళ్తుంది. డ్రోన్లు, దాడులు అవి చూస్తూనే ఉన్నా. ఏ మాత్రం నష్టం జరుగుతుంది, ఏ స్థాయిలో నష్టం జరుగుతుందో కూడా. గత కొద్ది రోజుల క్రితం మనం చూసుకుంటే కనుక అమెరికన్సే వ్యతిరేకిస్తున్న విషయం చెప్పాము. కాకపోతే ఈ స్థాయిలో బయటికి రావడము, నినాదాలు చేయడము, నో కింగ్స్ పేరుతో ఈసారే కాదు, గతంలో మనం ఒకసారి ఆలోచిస్తే కనుక టారిఫ్స్ విధించినప్పుడు కూడా ఈ విధంగా ఉద్యమానికి బయటకు వచ్చారు. కానీ ఇంత స్థాయిలో కాదు. కానీ ఇప్పుడు ఏకంగా మనం ఇంతకుముందు స్క్రీన్ లో చూసినట్టుగా ఎక్కడ చూస్తే అక్కడ ఉవ్వెత్తున అమెరికన్స్ బయటకు వస్తున్నారు. ఎందుకంటే అక్కడ పే చేసినటువంటి ట్యాక్స్, ఆ పన్ను అమెరికన్స్ కోసం ఉపయోగించకుండా యుద్ధం కోసం వినియోగిస్తున్నారు. అది కూడా చాలా ఎక్కువ మోతాదులో ఖర్చు అవుతోంది. అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి నష్టం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం గతంలో మాట్లాడాం. ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగుతుంది కాబట్టి. అండ్ దట్ నవంబర్ లో మిడ్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి అమెరికాలో. ఈ మధ్యంతర ఎలక్షన్ సంబంధించి ముందుకు వెళ్ళబోతున్నారా?
మరి ట్రంప్ దీన్ని ఏమన్నా ఆలోచించి వెనకడికి వేసే అవకాశం ఉందా? ఇప్పటికే ఇరాన్ ని అంతం చేస్తాము, భయపడుతోంది ఇరాన్, ఇక ఇరాన్ పని అయిపోయిందని చెప్పి పదే పదే చెప్తున్నారు, టైం ఇచ్చారు. అయినప్పటికీ కూడా అది ఏమి కంక్లూజన్ ఏం కనిపించట్లేదు. ఇప్పటికీ ఇరాన్ కూడా ఇరాక్ ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి మీద ధ్వంసం చేస్తూ ముందుకెళ్తుంది. సో ఎక్కడ ఫుల్ స్టాప్ కానీ, కామా కానీ, శాంతి చర్చలు కానీ ఎక్కడ మనకి కనిపించినటువంటి దాఖలు ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడు అమెరికన్స్ విషయంలో ఏదైనా వెనకడుగు వేస్తారా, కొంచెం ఏమైనా ఆలోచించి ముందుకెళ్తారా ట్రంప్? ఎందుకంటే ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత బ్యాక్ స్టెప్ వేయాలంటే స్టార్ట్ చేయడం ఇజ్రాయెల్ స్టార్ట్ చేయొచ్చు, అప్పుడు అమెరికా దానికి మద్దతు ఇవ్వచ్చు, సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు యుద్ధం ఆపాలంటే అటుపక్కనటువంటి ఇరాన్ కూడా దీనికి ఓకే చెప్పాలి, తమ డిమాండ్లను ముందు పెడుతుంది. ఇటుపక్క అమెరికా అయితే 15 డిమాండ్లు అంటుందో, ఇరాన్ కూడా అనుకున్నటువంటి డిమాండ్లు ముందు పెడుతుంది. ఆ డిమాండ్లన్నీ ఓకే అయితే మాత్రమే అక్కడ చర్చలు సఫలమైతే, ఈ 3 దేశాల మధ్య చర్చలు ఓకే అయితే మాత్రమే యుద్ధాన్ని ఆపే అవకాశం ఉంది. దిగడానికి గల కారణం ఏంటి? హర్ముజ్ జలసంధి గురించి అని చెప్పి ఇప్పుడు అంటున్నారు, జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పి. యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా క్లోజ్ లో ఉందా? లేదు కదా, ఓపెన్ చేసే ఉంది కదా. సో యుద్ధం ఎందుకు స్టార్ట్ చేశారు ఏంటి? ఒకవేళ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్టార్టింగ్ డేనే ఏదైతే ఇజ్రాయెల్ అటాక్ లోనే మరణించారు, అక్కడతో ఎండ్ అయిందంటే లేదు. అనుస్థావరాలు అంటున్నారు, అనుప్రకలు అంటారు, ఇట్లా ఏదైనా ఒకదాని తర్వాత ఒకటి మార్చుకుంటూ వెళ్తున్నారు. చివరికి ఎక్కడికి వచ్చారంటే హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలి, ఇట్లా అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎంతవరకు అవుతుంది? ఎవరన్నా ట్రంప్ సుప్రీంకోర్టు నిర్ణయం టారిఫ్ సంబంధించి సుప్రీంకోర్టు డెసిషన్ ని వ్యతిరేకించి, ఒకవేళ సుప్రీం ఇట్లా చెప్పింది కాబట్టి నా మీద పై చేసి ఆదేశించినట్టు అనుకుంటే ఇంకా ఎక్కువ టారిఫ్లు విధిస్తానని చెప్పి సుప్రీం చెప్పిన తీర్పునే వ్యతిరేకించి, ఖండించి ఆయన మాట్లాడే సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తారు? అమెరికన్లకి ఏమన్నా ఫస్ట్ నుంచి ఆయన చెప్తున్నది ఏంటి? అమెరికన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత అని చెప్తున్నారు కాబట్టి అదేమన్నా ఆలోచించి వెనకడుగు వేసే అవకాశం ఉందా? మధ్యంతర ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని నవంబర్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఓటర్లనే మెయిన్ గా చూసుకునే ఏమన్నా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయా ట్రంప్ విషయంలో అనేది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు గిరిప్రసాద్ శర్మ గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. ఎస్ మనం మొదటి నుంచి చూస్తే 30 రోజుల్లో రోజుకొక టర్న్ తీసుకోవడం మనం చూస్తున్నాం. ట్రంప్ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతారో, ఎప్పుడు యూ టర్న్స్ తీసుకుంటారో, ఎప్పుడు ఏ మెలిక పెడతారో, ఏ ద్వంద్వ వైఖరిలో మాట్లాడతారో మనకు తెలియదు. ఫ్రెండ్షిప్ అంటారు, వెనక నుంచి గోతులు తవ్వేస్తా ఉంటారు, పేకలు కోసేస్తా ఉంటారు. ఈ విషయాలు మనం ఇప్పుడే కాదు గత నుంచి చూస్తున్నాం. ఈసారి మరి ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే రెండోసారి అధికార పీఠం ఎక్కారో ప్రెసిడెంట్ గా, అప్పటి నుంచి ఆయన చేస్తున్నటువంటి వైఖరి మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఏదైతే అమెరికన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది కదా, నో కింగ్స్ అంటూ అసలు ఏ స్థాయిలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారనేది కూడా మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది స్క్రీన్ లో. ఇప్పుడైనా ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశం ఉందనుకోవచ్చా ట్రంప్ నిర్ణయం తీసుకునే విషయంలో? ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయం అయితే క్లియర్ అండి. నో కింగ్స్ ఇష్యూ అనేది మనకి జనరల్ గా మార్చి నుంచి వచ్చింది. బట్ ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే, ఒకే మనిషికి మల్టిపుల్ సమస్యలు ఒకేసారి వచ్చాయనుకోండి, అది తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్ లో కూడా కొన్ని తప్పులు చేస్తారు. అదే ట్రంప్ చేస్తున్నాడు అనేది చెప్పొచ్చు మనం. ఇక్కడ ఎలా చూడాలంటే, వాస్తవానికి ఇరాన్ ఫైటింగ్ అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది. బట్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికన్లని ఎక్కువ ఆకట్టుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళని బయటకు పంపించేస్తామని, తర్వాత రకరకాలైన విదేశీయుల పైన అందరిపైన ఆయన చాలా హుకుం జారీ చేశారు. అయితే ఇక్కడ లాజిక్ ఒకటి ఏంటంటే, బయట వాళ్ళని పంపించేస్తే అమెరికన్లు ఒకరే ఏం చేస్తారు, మన మీదనే ఆధారపడారు వాళ్ళు యాక్చువల్గా. సో అక్కడ ఏంటంటే, వాస్తవానికి చూడాలి అంటే, వేరే కంట్రీ వాళ్ళు అక్కడ వర్క్ చేయబట్టే మీ యొక్క అక్కడ నడుస్తూ ఉంది అమెరికాలో. మరి వాళ్ళని పంపించేసి వీళ్ళు ఏం చేస్తారు? ఒకటి. రెండోది, వాళ్ళు వర్క్ లోడ్ తగ్గించుకుంటున్నారు, అంతా మన మీద పడేసి వాళ్ళు వర్క్ లోడ్ తగ్గించుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే, మనకు మధ్యంతర ఎన్నికలు, నిరసనలు అనేది అంటే, మీరు సిన్స్ ది బిగినింగ్ అంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా నిరసనలు ఉన్నాయి, మిడ్ టర్మ్ ఎన్నికలు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాకపోతే లాజిక్ గా ఏం చేస్తున్నాడు అంటే ట్రంప్, వాళ్ళ ఎన్నికల కోసం వాళ్ళని ఆకట్టుకోవడానికి మాత్రమే కొన్ని సెంటిమెంట్ డైలాగులు కొడుతున్నారు. భారతదేశంలో వేరుంటాయి, అక్కడ వేరుంటాయి. అయితే ఎన్నికల్లో ఆయన మళ్ళీ హవా కొట్టాలి అనే ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. అందు గురించి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏమైంది, ఇరాన్ పైన దాడులు చేస్తున్నాం, ఓడించామని స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళేం తగ్గట్లేదు అక్కడ, వాళ్ళు అసలు తగ్గే సమస్య లేదంటున్నారు. సో ఇక్కడ ఏమైపోతుందంటే, వాళ్ళ హౌస్ లో ఫస్ట్ ఇన్ని రోజులు నడుస్తుందని కూడా అనుకుని ఉండకపోవచ్చు ట్రంప్. ఎందుకంటే ఆ చిన్న దేశము ఏ విధంగా ఉన్నా సరే మన గుప్పెట్లాగా వచ్చేస్తుంది, వెనిజువేలా ఎట్లా చేస్తామో ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇరాన్ కి సంబంధించి ఫుల్ స్టాప్ పడకుండానే క్యూబా అని టార్గెట్ పెట్టుకున్నారు. ముందే చెప్పేశారు కదా, ఇరాన్ అయిపోయింది, నెక్స్ట్ నా టార్గెట్ క్యూబా అని చెప్పేసి ఇక్కడే ఏమి తాడు బొంగరం కనిపిస్తుంది, అప్పుడే క్యూబా వరకు వెళ్ళారు. అందు గురించే ఆయన ఏంటంటే, ఆయన దవ్వుకుంటున్నాడు.
అంటే ఇరాన్ ఒక ఫైట్ గురించే కాదు, ఇంటర్నల్ వార్ కూడా అక్కడ చాలా ఉంది. నిజంగా చెప్పాలంటే నిరసనలు ఆ బయట కంట్రీ వాళ్ళకంటే ఇంటర్నల్ గా కూడా చాలా నిరసనలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఈయన చేసే పనుల వల్ల అక్కడ మన వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కొంచెం బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, పెన్ డౌన్ పెట్టారనుకోండి. యాక్చువల్ గా అట్లా అలా ఉండదు, బట్ అలా జరిగిందంటే మాత్రం వాళ్ళు చాలా చిక్కుల్లో పడతారని వాళ్ళ ఆవేదన అక్కడ లోకల్ గా. సో అందుకని ఇతను చాలా రకాలుగా ఇన్ని సమస్యలను ఫేస్ చేస్తున్నాడు కదా, ఎవరితో ఎలా మాట్లాడాలనేది వన్ మ్యాన్ ఆర్మీ అయిపోయింది అక్కడ. ఆయనకు ఒక వేరే వాళ్ళ మాట వినే అలవాటు లేదు. మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా వేరే వాళ్ళు వచ్చి నాకు సజెషన్ ఇవ్వడం కానీ, లేదంటే మొత్తం హౌస్ అంతా కూర్చోబెట్టి చర్చ చేయడం కానీ అలాంటివి ఎక్కడ మనకు కనిపించవు. ఇది మనకు కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా అంటే ఇప్పుడే కాదు కదా, అంటే అమెరికాలో ఉన్నటువంటి తన ప్రభుత్వంలో తన సెనెట్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా వ్యతిరేకించి రాజీనామాలు చేశారు. కొంతమంది అయితే పక్కకు వచ్చేసారు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదని చెప్తూ ఉన్నారు కదా. ఇది ఎప్పటికైనా నెగిటివ్ అవుతుందనే ఆలోచన ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు? అంటే వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళే కాబట్టి ఓకే, కానీ ప్రజల నుంచి ఈ విధంగా ఇంత స్థాయిలో ఎప్పుడైనా గతంలో చూసామంటారు? ఇంత స్థాయిలో ఒక అధ్యక్షుడి మీద నిరసనలు తెలియజేయడము, బయటకు వచ్చి ఈ విధంగా నో కింగ్స్ అంటూ మాట్లాడడం గతంలో చూసిన ఈ స్థాయిలో, ఇంత స్థాయిలో లేదు. అవును, కరెక్ట్. అది అయితే రాయిటర్స్ చెప్తుంది కూడా అంతే. అక్కడ ఏం జరుగుతుందంటే అమెరికాలో రిపబ్లికన్లకి కూడా మెజారిటీ గురించి మాట్లాడినప్పుడు కానీ, ఈయన హౌస్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ది ఇష్యూస్, అతను ఏం చేస్తున్నాడంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఒకవైపు వారను వీళ్ళు తగ్గట్లేదు, రెండో వైపు ఇంటర్నల్ వార్ ఉంది, మూడో వైపు వాళ్ళు ఓటర్స్ ని ఆకట్టుకోవడానికి ఏదో డైలాగులు కొట్టారు. ఆ డైలాగులు ఏమైపోతాయంటే ఒక్కొక్కసారి మన మీదనే రివర్స్ అవుతాయి. ఇప్పుడు ట్రంప్ ఫేస్ చేస్తుంది అదే అనమాట. అది ఇక్కడ మనం గమనించాల్సి. కానీ ఇక్కడ ఎట్లా చూడొచ్చు నరసింహ గారు, ఒక పాయింట్ కదా, ఎవరికి తగ్గని వాళ్ళు ఏదో ఒక విషయంలో తగ్గాల్సి ఉంటుంది. వార్లో దిగినప్పుడు ఆయనకి అసలు ఏంటని చెప్పి తెలుసా, అంటే ఎందుకోసం దిగారు అనేదైనా ఆలోచన ఉందా అనేది ఒక పాయింట్. ఇప్పుడు టర్న్ తీసుకోవడానికి చాయిస్ లేదు కాబట్టి అయిపోయింది. చర్చ ముందు చర్చలే సంబంధం లేదన్నారు, సీజ్ ఫైర్ సంబంధం లేదన్నారు, ఇరాన్ అసలు మాటలే లేవన్నారు, నౌకాయానం క్లోజ్ అయిపోయింది, లేదంటే కనుక అన్ని కూడా కుప్పకూలిపోయింది, ఇంకా ఇరాన్ మా కాళ్ళ దగ్గర రావాల్సిందే అనే పాయింట్ కూడా చెప్పారు ట్రంప్. ఇప్పుడు ఏమంటున్నారు, మరి శాంతి చర్చలు అంటున్నారు. ఇప్పుడు ఏదైనా వెనక్కి వచ్చే ఛాన్స్ ఉందా? ఇంత స్థాయిలో ఆగ్రహం పెళ్లిపుచ్చుకున్నట్టు మనకు కనిపిస్తుంది కాబట్టి, తెలుస్తుంది కాబట్టి. ఒకటి ఎవరి విషయంలో అయినా ఈగో అనేది ఉంటున్నాం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎక్కడైనా సరే ఏ లెవెల్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళకి వాళ్ళ స్థాయిలో ఈగోస్ ఉంటాయి. ఒకసారి ముందుకు పోయి జిత్తుగా పోయి ఇంకా లేదు నేను ఒప్పుకోను అన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఫేస్ చేయాలి. అది ట్రంప్ అయినా ఎవరైనా కూడా. అయినా కూడా మోడీ గారిని మనం కంపేర్ చేస్తే గనక దేర్ ఈజ్ నో, చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే మనం ఎక్కడ కూడా తొణకకుండా బెండకకుండా కరెక్ట్ గా మేనేజ్ చేస్తున్నాం. మన వాళ్ళకి ఏమన్నా అవుతుందా అనేది మన ఐక్యరాజ్య సమితిలో చర్చ ఉంది. బట్ వాళ్ళ దానిలో హౌస్ లో ఏమైతుంది అంటే నేను మిమ్మల్ని అందరినీ కాపాడుతా, మిమ్మల్ని అందరిని అంటున్నాడు కానీ బట్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్స్ వస్తుంది అక్కడ. అందు గురించి ఇప్పుడు రిపబ్లికన్స్ అక్కడ కూడా అట్లనే అసలు డెమోక్రటీ అనేది అక్కడ స్పాయిల్ కూడా అయితే ఉంది లెక్క చెప్పాలంటే. ఒక నిమిషం అండి, మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు గుడికంటి సత్యం గారు, అనలిస్ట్. ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం మాట్లాడదాం. ఒక్క నిమిషం సార్. సత్యం గారు నమస్తే అండి. నమస్కారం అండి. సత్యం గారు, ఫస్ట్ నుంచి రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికన్స్ ఫస్ట్ నినాదంతో ముందుకు వచ్చారు. ఏదున్నా సరే అమెరికన్సే ఫస్ట్ ఉండాలి, ఆ తర్వాతే వేరే ఎవరైనా అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అదే అమెరికన్స్ నుంచి నిరసన జ్వాలలు మనకు కనిపిస్తున్నాయి. ఆ సెగ ఏమన్నా తాకే అవకాశం ఉందా ట్రంప్ కి? కాస్త ఏదైనా ఆలోచించి ఒక బిజినెస్ మ్యాన్ కాకుండా ఒక నాయకుడిగా, ఒక అధ్యక్షుడిగా నిర్ణయాలు తీసుకొని అసలు ఏమవుతుంది, మన దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ దిశగా వెళ్తున్నాం అనేది ఏదైనా ఆలోచించే వైఖరి ఏమన్నా కనిపిస్తుంది అనుకోవచ్చా ఈ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత? తప్పకుండా మేడం. ఇప్పుడు గతంలో నియంత్రణ అని మనం విన్నాము, నియంత్రణ పాలన ఎలా ఉంటుందో కూడా చూడలేదు. ఇప్పుడు ట్రంప్ గారి పాలన కూడా చూస్తే ఎట్లా ఉంటుందంటే స్వయం ఒక నియంత్రణను తలపించే విధంగా ఉన్నది. అతని నిర్ణయాలు కావచ్చు, అతను చేస్తున్నటువంటిది కావచ్చు, ఈ ప్రపంచ ఇతర దేశాల పైన కూడా ఆధిపత్యం, గుత్తాధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో ఈ దేశాల పైన కూడా ఈ యుద్ధం ప్రకటించడం అనవసరంగా. యుద్ధం అనేది అన్నిటికీ నష్టమైనటువంటి పని, కానీ ఆక్రమణ జరగాలనే ఉద్దేశంతో కూడా ఈ యుద్ధాలు ప్రకటించడం, నిర్ణయాలు కూడా చాలా విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం,
ఇది కంపల్సరీగా ఒక రెవల్యూషన్ వస్తుంది. తన పైన కూడా ఒక వ్యతిరేకత మొదలవడే కాదు, మంచి రగులుకుంటుంది కూడా. ఇది తప్పకుండా ట్రంప్ పతనం దిశగా అడుగులు మాత్రం పడుతున్నాయని మాత్రం కంపల్సరీ చెప్పవచ్చు మేడం. ఇప్పుడు చూసినటువంటి ఈ ట్రంప్ పాలన ఇది ఏ స్థాయికి చేరుకునే అవకాశం ఉందనుకోవచ్చండి? అవుతుంది మేడం. హలో, ఇది ఏ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పటికే పీక్ స్టేజ్ మనకు కనిపిస్తుంది. అమెరికన్స్ అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు, ట్రంప్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, నో కింగ్స్ అంటూ మాట్లాడుతున్నారు. ఇంకా ఇదే వైఖరితో ట్రంప్ కనుక ముందుకెళ్తే, ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఆ దేశ ఆర్థిక పరిస్థితిని ఇంకా నష్టాల్లోకి కూరుకుపోతుంటే కనుక నెక్స్ట్ ఏ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కు ఆర్థిక పరిస్థితి దిగజారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేడం. ఈ యుద్ధం చేయడం మూలంగా కూడా చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇది ట్రంప్ పతనమే, కంప్లీట్ గా పతనం దిశగానే కంప్లీట్ గా మనం అనుకోవచ్చు. ఓకే ప్రసాద్ గారు, ఎట్లా చూడొచ్చు అంటే ఈ ప్రభావం ఇప్పటి వరకు ఏదైతే మనకు కనిపిస్తుందో ఇంత స్థాయిలో ఇది వరకు ఎప్పుడు మనం చూడలేదు, కానీ ఇప్పుడు ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో మనకు కనిపిస్తోంది. రోడ్ల మీదకి వచ్చినటువంటి అమెరికన్స్ చూస్తూ ఉంటేనే, వారు చేస్తున్నటువంటి నినాదాలు చూస్తున్నప్పుడు, వారు ప్రదర్శిస్తున్నటువంటి ప్రకాశాలు చూస్తున్నప్పుడు ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు మనకు అమెరికా భారత్ సంయుక్తంగా నడుస్తున్న ఈ సందర్భాల్లో ఏమైతుందంటే, అసలు $500 బిలియన్ కొనుగోళ్ల ఉద్దేశం కూడా మార్పు అంటే ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఫిగర్ అని చెప్పలేము, కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ లో ఉండడం వేరు, ఇట్లా ఎగనెస్ట్ గా పోవడం వేరు. ఇప్పుడు మనం ఇరాన్ కూడా మనం సపోర్ట్ చేసినాం ఒక రకంగా, అయితే అక్కడ ఏమైపోయింది, మళ్ళీ కూడా అండర్స్టాండింగ్స్ లోపాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఎక్కడ కూడా రాజకీయంగా చూడలేము. రెండోది, వీళ్ళు అంటే ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా హర్ట్ అయితే మాత్రం ఆ రకంగా ఉంటది. ఇప్పుడు నిరసనలు వస్తున్నాయి అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ వేరే విదేశీ, మనం ఇక్కడ బయట నుంచి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి కాదు, వాళ్ళ లోకల్ గా కూడా అట్లనే వస్తున్నది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజా నిరసనలు అనేటివి చాలా భారీ ఎత్తులు ఉన్నాయి అక్కడ ఒకటి. రెండోది ఏంటంటే ట్రంప్ ఎప్పుడు కూడా దాన్ని ఏం చేస్తున్నాడంటే డైవర్ట్ చేస్తున్నాడు. ఏమనంటే మీ గురించే మన అమెరికన్ల గురించే నేను చేస్తున్నా. అంటే అమెరికన్స్ ఫస్ట్ నినాదం ఏదైతే ఎత్తుకున్నారో స్టార్టింగ్ నుంచి అదేమన్నా బూమరాంగ్ అయిందనుకోవచ్చా ఈ సిచ్యువేషన్స్ చూస్తుంటే? ఖచ్చితంగా మిడ్ టర్మ్ ఇప్పుడు రిపబ్లిక్ హౌస్ మెజారిటీకి ప్రమాదం వస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పనుల వల్ల ఇప్పుడు ఏదైనా మేజర్ ఫెయిల్యూర్ అయితే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ పడిపోతుంది ఎక్కడైనా, నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, ఏ కంట్రీ అయినప్పటికీ వాళ్ళు చేసే ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం అదే చూడాలి. ఇంపీచ్మెంట్ ఒత్తిడి పెరుగుతుంది, అట్లనే అన్నీ ఉంటాయి మనకు. కాబట్టి మనం ఏదైనా కూడా, అందులోనూ ఈయన సిన్సిటీ బిగినింగ్ ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. అంటే వేరే వాళ్ళు ఇప్పుడు మనకు కూడా వీసాలు ఇబ్బంది పెట్టడం, తర్వాత ఏదో కోట్లలో కడితే వీళ్ళకు కార్డు ఇస్తానని చెప్పడం, అంటే ఇది ఇండైరెక్ట్లీ లూటింగ్ అన్నమాట. సో దాన్ని ఏంటంటే ఇదంతా మనకే ఇన్కమ్ రావాలి. ఇప్పుడు విదేశాల నుంచి మనకి ఇండియాకు వస్తున్న వాళ్ళు పిల్లలు అసలు ఇక్కడ స్టాంపింగ్ పడక లక్షలాది మంది ఇండియాలో ఉండిపోయారు. నష్టం ఎవరికి? వీళ్ళకేముంది, హాయిగా ఎంజాయ్ చేస్తారు నిజంగా చెప్పాలంటే. బట్ అక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళ వర్క్ అక్కడ ఆగిపోతుంది, ఎవరు చేయాలి? సో అక్కడ నిరసనలు వస్తున్నాయంటే ఏదో మన మీద ప్రేమ కాదు, వాళ్ళు చేయలేకపోతున్నారు అక్కడ, ఇది మనం గ్రహించాలి. ఇప్పటికేమన్నా అంటే ఇంతకు ముందు మనం ఆడుకున్నాం కదా ఈగో గురించి అని చెప్పి, ఈగో హట్ అయితే అది ఒక వ్యక్తి వరకు అనుకోవచ్చు, కానీ ఒక దేశ అధ్యక్షుడికి ఈగో హట్ అయ్యి దేశ ఆర్థిక పరిస్థితిని అంతటినీ కూడా లాస్ చేస్తూ ఉంటే కనుక అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? మన వరకు ఓకే, మన కుటుంబంలో మనం ఉంటే అది మన కుటుంబం వరకే ఉంటుంది, అది మన వ్యక్తిగతానికి సంబంధించి అన్నటువంటి అంశం. కానీ ఒక దేశ భవిష్యత్ అంతా కూడా తను గుప్పెట్లో పెట్టుకుని, లేదు నీ విధంగానే వెళ్తాను, ఇంకా ఎన్ని $1,000,00,000 నేను ఖర్చు పెడతాను, మన దేశం ఏవైపోయినా పర్లేదు అనుకునే విధానం ఉంటే కనుక అది ఆ దేశంతో పాటు పక్క దేశాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు. దేశాలు కాదమ్మా, ఇక్కడ మనము తెలంగాణలో చూసుకోండి, అసలు ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, రేవంత్ రెడ్డి దగ్గర. మళ్ళీ ఏమో ఆ కేసీఆర్ మీద ఎగనెస్ట్ గా రోజు వాళ్ళ గొడవలన్నీ కేవలం కేసీఆర్ పైన ఉన్నట్టే ఉంటాయి. మీరు చేసే పని చేయక ఇప్పుడు ఇక్కడ కూడా ఈగోసే. మరి వాళ్ళని ఏమన్నా అనాలి, పార్లమెంట్ లో 24 గంటలు టైం వేస్ట్. 80% ఆఫ్ ఇక్కడ మన లోక్సభలో కానీ ఎక్కడైనా అసెంబ్లీలో కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఢిల్లీలో అయినా, హైదరాబాద్ అయినా, అసెంబ్లీ అయినా, ఎక్కడైనా కూడా వీళ్ళు కేవలం ఆర్గ్యుమెంట్స్ చేసుకొని వేరే వాళ్ళ విమర్శ చేసే దగ్గరే ఉన్నారు. అంటే ఇవన్నీ ఈగోసే, నథింగ్ బట్ ఈగోస్.
ఈగోస్ ఏంటంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉంటే నాకు కేసీఆర్కి ఇంకో రకంగా ఉంటుంది. ఆ రకంగా ఈగోస్కి వెళ్ళేసి మధ్యలో నష్టపోతుంది ఎవరు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, తర్వాత ప్రజలు, తర్వాత బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ లేదు, గ్యాస్ ఎవరి వల్ల పోయింది అంటే ఆ ట్రంప్ చేసే వాళ్ళ వల్ల గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, అన్ని వచ్చినాయి. ఇరాన్ అట్లే చేస్తా ఉంది, వాళ్ళు వినడం లేదు. సో కష్టపడుతుంది, ఇబ్బంది పడుతుంది ఎవరు అంటే పబ్లిక్, అక్కడైనా ఇక్కడైనా. కాబట్టి ఆయన మొండితనంగా పోయినప్పుడు ఈగోస్ కి ఒక లిమిటేషన్ ఉండదమ్మా, ఈగోస్ కి లిమిటేషన్ ఉండదు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరినీ కూడా కమ్యూనిస్ట్ అంటూ కొట్టుపడేస్తున్నారు. ఇంతమంది కమ్యూనిస్ట్ అని చెప్పి ఎట్లా అనుకోవచ్చు? ఖచ్చితంగా కొట్టేస్తాడు, కమ్యూనిస్ట్ అనే కొట్టిపడేస్తారు. ఎందుకంటే ఆయన వీళ్ళని అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు అనమాట. ఇదంతా మన అమెరికన్లకి లాభం అవుతుంది, మీరంతా మన వైపు ఉండండి, మీరు నాకే ఓట్లేండి, మళ్ళీ కూడా నేనే వస్తా, ఇప్పుడు ఇన్ని గొడవలు పెట్టుకొని మళ్ళీ నేనే వస్తా అంటుంటేనే అక్కడ సెగలు పుడుతున్నాయి. అట్లా అనమాట. అసలు సెకండ్ టర్మ్ కే ఛాన్స్ ఉంది కదా, మనకి మూడో టర్మ్ రావడానికి అవకాశం లేదు, కానీ ట్రంప్ విషయంలో మాత్రం అయ్యే అవకాశం ఉందంటూ ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అది వేరే విషయం. వస్తుంది కూడా, వస్తుంది. ఓకే, ఈ ఎఫెక్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఏమ్మా ఈ ఎఫెక్ట్ ఏదైతే కమ్యూనిస్ట్ అని చెప్పి కొట్టి పడేసినా ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ హౌస్ లోనే ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి, హౌస్ లో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా మిడ్ టర్మ్ ఎన్నికలు వస్తాయి. తర్వాత అతనికి వాళ్ళ ఓన్ పార్టీలో ఉండే వాళ్ళే ఎగ్నెస్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు. సో ఆటోమేటిక్ గా మిడ్ టర్మ్ ఎన్నికలు వస్తాయి. దానిలో ట్రంప్ ఆల్రెడీ చాలా మంది నెగటివ్ కామెంట్స్ చేయడం కానీ, ఈ నిరసనలు అంటే పబ్లిక్ ను పక్కన పెట్టండి, బట్ ఇన్సైడ్ ది హౌస్ ఆల్సో అతను ఎగ్నెస్ట్ గా స్టేట్మెంట్లు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో ఆ ఈగోస్ కు పోయి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా నష్టపోతున్నాయి, అది ఎవరు గ్రహించడం లేదు. దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా, అంటే ఇదే నేను చెప్పేది, ఎవరైనా ఎవరి స్థాయిలో అయినా ఇప్పుడు ఒక పెద్ద మేనేజ్మెంట్ ఉంటది, వాళ్ళు ఈగో వెళ్ళిపోయిందంటే అయిపోయాయి, అక్కడ నష్టమా లాభమా చూడరు, ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నదే చేస్తారనమాట. అది ప్రాబ్లం. అవును. సో ఎఫెక్ట్ అయితే కంపల్సరీగా మనకు వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో కంపల్సరీ కనిపిస్తుంది అనుకోవచ్చు. 100% ఉంటది. అయినా కూడా ఆయన లైట్ తీసుకుంటున్నాడు ఏది ట్రంప్ అంటే. ఎందుకంటే ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నప్పుడు ట్రంప్ దేనికోసం అనుకోవచ్చు అంటే ఎట్లాగా మనం రాము అని చెప్పి డిసైడ్ అయిపోయారా, ఉన్నంతలోనే మనం ఏదైనా సరే చేసేసేయాలి, మన పేరు ఉండాలనేదా? అలా తీసుకోలేదు, అలా కాదు. కానీ వీళ్ళ ఏంటంటే టాప్ రేంజ్ లీడర్స్ అన్నమాట. వీళ్ళకి కష్టము నష్టము కన్నీళ్లు ఈ సెంటిమెంట్లు ఈ స్థాయిలో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎంతసేపు చూసినా హై లెవెల్లో చాలా టాప్ లో వాళ్ళు ఊహించుకుంటారు, అట్లనే ఉంటారు. ఇవన్నీ పట్టించుకోరు. కిందవి ఎప్పుడు క్షేత్ర స్థాయిలో ఎప్పుడైతే తిరుగుతారో, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని ఎవడైతే గుర్తిస్తాడో వాడి యొక్క పరిపాలన వేరే ఉంటుంది. ఎవరైతే నాకు నేను పట్టిందే నేను చెప్పిందే చేయాలంటారో ఆటోమేటిక్ గా గొడవలు వస్తాయి. ఈయన కూడా ఇప్పుడు అదే చేసుకుంటున్నాడు. హౌస్ లో ఎగ్నెస్ట్ వచ్చినా కూడా వాళ్ళని కూడా పక్క పడేస్తున్నాడు అనమాట. దట్స్ వాట్ ఇప్పుడు ఖచ్చితంగా అతనికి మిడ్ టర్మ్ వస్తాయి. అట్లనే అసలు ఈ వార్ ఆగటం లేదు ముందు, అన్నిటికంటే ముందు. అవును. సో చూద్దాం ఈ వారం ఇంకా అన్నాస్ అవుతుందో. ట్రంప్ చెప్పినటువంటి నెంబర్ ప్రకారం చూసుకున్నా 4 వీక్స్ చెప్పారు. మొదట్లో వారం చెప్తే తర్వాత 4 వారాలు చెప్పారు. ఆ టైం కూడా అయిపోయింది. శాంతి చర్చలు అంటున్నారు, గ్యాప్ ఇచ్చారు. దీంట్లో మళ్ళీ ఏమన్నా అందులో ఏం లిటికేషన్స్ ఉన్నాయో, ఏం రాజకీయాలనే తెలియవనే కూడా కొన్ని వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏం జరగబోతుంది ఏంటి? ఇరాన్ కూడా ఎక్కడ అమెరికా స్థావరాల మీద అటాక్స్ కంటిన్యూ చేస్తుంది, ఎక్కడ ఇరాన్ కూడా ఆగడం లేదు. కాబట్టి రానున్న రోజులు ఇంకెంత ఇంపాక్ట్ పడుతోంది. మరి అమెరికన్స్ ఏదైతే వ్యతిరేకత చూపిస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు, దాని గురించి ఏమన్నా కాస్త ఆలోచించి ఏమన్నా ఉండే వైఖరి ఉందని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.